ఈరోజు మనం సుప్రీంకోర్టు హైకోర్టు డిఫరెన్స్ తెలుసుకుందాము. ఆర్టికల్స్లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 124 ప్రకారం ఏర్పడుతుంది. అదే హైకోర్టు అయితే జస్ట్ ట్విస్ట్ అవుతుంది, 214 ప్రకారం ఏర్పాటు అవుతుంది. మనము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అది 124/6 ప్రకారం, 124/6 ప్రకారం. అదే హైకోర్టు అయితే 219 ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. 124A NJSC గురించి తెలిపింది. 124A NJSC నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కౌన్సిల్. మనం ఇప్పుడు జీతాలు డిఫరెన్స్ తీసుకుంటే సింపుల్. సుప్రీంకోర్టు జడ్జెస్ జీతాల ఆర్టికల్ 125, హైకోర్టు జడ్జెస్ జీతాల ఆర్టికల్ 221. అదే సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తుల ఆర్టికల్ 126. అదే హైకోర్టు అయితే 223. ఓకే, అదే మనకి అడ్హాక్ జడ్జెస్ అయితే 127. అదే హైకోర్టుకి అయితే 224. మనం సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే 125 నుంచి మనకి 124 నుంచి లైన్గా 124, 125, 126, 127 గుర్తుపెట్టుకుంటాము. ఇక్కడైతే మనము సో మనకి రిటైర్మెంట్ గురించి ఆలోచించాలంటే 128 సుప్రీంకోర్టు, 220 హైకోర్టు. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు 128 రిటైర్మెంట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు, 220 హైకోర్టు. సింపుల్ 220. అదే కోర్ట్ ఆఫ్ రికార్డ్ వెరీ ఇంపార్టెంట్ బిట్ 129 కోర్ట్ ఆఫ్ రికార్డ్. సుప్రీంకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డ్, అంటే సుప్రీంకోర్టు ప్రతి విషయాన్ని ఈ కోర్ట్ ఆఫ్ రికార్డులో భద్రపరుస్తుంది. అది 129. అదే హైకోర్టుకి వెళ్తే 215. ఇంకా మనకు కొన్ని సుప్రీంకోర్టుకు కొంత పరిధి అనేది ఉంటుంది. ఆ పరిధి అనేది చెప్పే ఆర్టికల్ 131. అదే హైకోర్టుకు చెప్పే ఆర్టికల్ 2/5 అంటే 225. హైకోర్టు పరిధి 5 స్క్వేర్ అంటే 25 వరకే. అట్లా 225 హైకోర్టు పరిధి 225 వరకు. తర్వాత ఏంటి, మనం ఏదైనా అప్పీల్ చేసుకోవాలంటే దానికి పెట్టే ఆర్టికల్ 132. మన సింపుల్గా చెప్పాలంటే 132. ట్రిబ్యునల్ కూడా 232. ట్రిబ్యునల్ కూడా 323. సో సివిల్ అపీల్స్ అయితే 133. సివిల్ 3 ఉన్నాయి ఇక్కడ, 133. క్రిమినల్ 134. క్రిమినల్ అపీల్స్ చేయాలంటే 134. అదే మనం ఏ విషయాన్నైనా న్యాయ సమీక్షకి గురి చేయాలంటే సుప్రీంకోర్టు 137 ఇచ్చేస్తుంది. 137 ప్రకారం నేను న్యాయ సమీక్షను గురి చేస్తాను, జ్యుడిషియల్ రివ్యూ. అదే ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్ 139A. అదే ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్ అయితే 139 ప్రకారం నేను కేసులు ట్రాన్స్ఫర్ చేస్తాను. అంటే హైకోర్టు ఏమంటుంది, నేను 228 ప్రకారం చేస్తాను ట్రాన్స్ఫర్. 228 ప్రకారం కేసులు ట్రాన్స్ఫర్ చేస్తాను. 228 ప్రకారం కేసులు ట్రాన్స్ఫర్ చేస్తాను. సో నేను 226 ప్రకారం బిట్స్ జారీ చేస్తాను హైకోర్టు అంటే, 32 ప్రకారం నేను బిట్స్ జారీ చేస్తానని సుప్రీంకోర్టు అంటుంది. ఓకే, సో మన శాసనం సంబంధించిన ఆర్టికల్ 142. తర్వాత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు సలహా ఇచ్చేది 143. తర్వాత ఆల్ అథారిటీస్ సుప్రీంకోర్టు పరిధిలో పనిచేయాలని చెప్పేది 144. అట్లాగే హైకోర్టు సంబంధించిన ప్రొవిజన్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కానీ 2029 నుంచి 231 మధ్యలో ఉంటుంది. ఓకే, సో దీనిలో మెయిన్ ఏంటంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ 129, ఇది 215. సింపుల్ 129, 215 జస్ట్ మనకి ఒకే లెటర్ మారుతుంది. 129, 215. సో రిటైర్మెంట్ ఆఫ్ జడ్జెస్ 128, అక్కడ 220. తర్వాత జడ్జెస్ సాలరీస్ 125, ఇక్కడ 221. న్యాయ సమీక్ష గురి చేసే దగ్గర 137. సివిల్ అపీల్స్ 133. క్రిమినల్ అపీల్స్ 134.